కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోతున్నా కేవలం కూటమి ప్రభుత్వం అంటేనే అమరావతి, పోలవరం ఇలా కనిపిస్తూ ఉంది. మరోవైపు పీపీపీ విధానం నడుస్తూ ఉంది. అయితే ఏది ఏమైనా కూడా 18 నెలలు అధికారంలోకి వచ్చినా కూడా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కానీ తాగునీరు సాధ్యతల పైన పూర్తిగా ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఇదే అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చేసి రెండు సంవత్సరాలు అవుతుంది. కేవలం అభివృద్ధి అంటేనే పోలవరం, అమరావతి, ఈ అంశాలను మీరు ఎలా చూస్తారు? గత ప్రభుత్వం అప్పుల్లో ఊపిలో పెట్టింది. మేము వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తాం, ఆ సంపద ద్వారా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాం, అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా ఏమి చేసింది, ఒరిగింది ఏం లేదు. కానీ ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేస్తాం, అమరావతిని అభివృద్ధి చేసి అది ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు. అయ్యా కూటమి ప్రభుత్వ నాయకులారా, అత్యంత వెనుకబడిన ప్రాంతము రాయలసీమ, దట్టు కర్నూలు, అనంతపురం జిల్లాలో ఈరోజు ఉపాధి లేక వలసలు వెళ్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో పంటలు పండక, పండిన పంట గిట్టుబాటు ధరక చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ జిల్లాలో అందిరినీవ కాలువ పారుతా ఉంది, కుప్పం వరకు పోతుంది. ఈ అందిరినీవ కాలువ ద్వారా ఈ పత్తికొండ తాలూకా, ఆలూరు తాలూకాలకు వెళ్తున్న త్రాగేందుకు నీళ్లు లేని పరిస్థితి. ముఖ్యంగా సాగునీరు ప్రాజెక్టుల కోసం పిల్ల కాలం దొరికి అక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి ఈ జిల్లా అభివృద్ధి అవుతుంది. నీళ్ళే లేకపోతే ఏ విధంగా అభివృద్ధి అవుతుందని కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించి హైకోర్టు హామీ కూడా ఇచ్చారు. హైకోర్టు హామీ 2 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు చెప్పడం లేదు. విభజన నేపథ్యంలో హైకోర్టు పెడతా ఉన్నారు. హైకోర్టు బెంచ్ పోయింది, బెంచ్ కూడా అమలు చేస్తా ఉన్నారు. బెంచ్ కూడా గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు, 12 ఏళ్ళు అవుతున్న బెంచ్ కూడా ఇప్పుడు అమలు కాలేని పరిస్థితి ఉంది. అందుకే కోరుతా ఉన్నాం, ఈ ప్రాంతంలో అత్యధిక సీట్లు ఇచ్చింది కూటమి ప్రభుత్వానికి ఈ జిల్లా ప్రజలు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతము. కాబట్టి మీరు అమరావతి పైన కాకుండా అమరావతిని మీరు డెవలప్ చేస్తేనే వెనకబడిన రాయలసీమ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈరోజు అందరినీ కాలం వెడల్పు చేయాలి, పిల్ల కాలం తీయాలి, సాగునీరు ఇవ్వాలి, త్రాగునివ్వాలి. వేసవిగిన వస్తే కోడుమూరు లాంటి ప్రాంతంలో నీళ్లు తాగేందుకు లేవు. ఆలూరు, పత్తికొండ, కృష్ణగిరి మండలాల్లో వేసవి కాలంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. పంటలు పండక, త్రాగేందుకు నీళ్లు లేక తీవ్రమైన ఇబ్బందులు పడింది. గుండ్రేవుల ప్రాజెక్టు ఇక్కడ ఉంది. కర్నూలు నగరానికి తాగునీటి సమస్య పరిష్కారం అంటే గుండ్రేవుల ప్రాంతంలో గుండ్రేవుల ప్రాజెక్టు కావాలి. కోడుమూరు నియోజకవర్గంలో వేదవతి ప్రాజెక్టు ఆలూరు ప్రాంతంలో ఉంది. దానికి కూడా ఆలూరు, పత్తికొండ, బనగానపల్లి వరకు ఈ వేదవతి ప్రాజెక్టు వస్తుంది. కానీ ఈ ప్రాజెక్టుకు చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెడితే ఈ జిల్లాలో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ నిధులు లేనటువంటి పరిస్థితి. ఇదే అంశం పైన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు వేదవతి, గుండ్రేవుల, తర్వాత రాయలసీమకు సంబంధించినటువంటి సాగునీరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తేనే మీ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి ఆ రోజు హామీ తీసుకొని పోయి జాయిన్ కావడం జరిగింది. కానీ అలాంటి పెద్ద మనిషి వ్యాఖ్యలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి కూడా సాక్షాత్తు సీఎం గారు చంద్రబాబు శిష్యుడే. దీనిపైన ఎందుకు మాట్లాడలేదంటారు? ఈ ప్రాంతంలో వేదవతి, గుండ్రేవుల అభివృద్ధి పూర్తిగానైతే రాయలసీమ ప్రాంతంలో ఒక జిల్లా అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి కావడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ దానికి ఎందుకు నిధులు కేటాయించడం లేదు? ఎన్నికల ముందు ఇచ్చిన హామీ, ఎన్నికల తర్వాత ఏమి అనేది చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో మంత్రులు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు గెలిచారు. చంద్రబాబు నాయుడు దగ్గర పోయి అయ్యా మా ప్రాంతం వెనుకబడింది, ఈ ప్రాంతానికి ఇచ్చాము హామీలు, ఎన్నికల హామీలు ఇచ్చాము, వాటిని అమలు చేయడం అడిగే ధైర్యం లేదు. అడిగినా మేము చేస్తామనేది వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ సొంత వ్యవహారాలు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి పట్ల వాళ్ళు ఏమాత్రం కూడా చేయడం లేదు. ఈరోజు చాలా సాగునీటి ప్రాజెక్టులను పూర్తయితే ఎవరిపైన ఈ జిల్లా ప్రజలు ఆధారపడకుండా వలసలు నివారించవచ్చు. ఈ ప్రాంతంలో పంటలు బాగా పండించడం ద్వారా ఈ జిల్లా అభివృద్ధికి అయ్యే అవకాశం, దానిపైన దృష్టి పెట్టడం కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో పండించిన పంటకు అంటే ఈ రాయలసీమ ప్రాంతాల్లో పండించే రైతులకు ఇప్పుడే గణనీయంగా రేట్లు పడిపోయాయి. కానీ చంద్రబాబు నాయుడు ఒక వ్యాఖ్యలు చేశారు, ప్రజలు పండించే పంటను రైతులు తినే పంటను రైతులు పండించడం లేదని చెప్పేసి. దీనిపైన మీరు ఎలా? చాలా దారుణమైన విషయం. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ప్రజలు అత్యధికంగా
ప్రతిరోజు వారు ఉపయోగపడే పంటలు. ఒకవైపు టమోటా, ఉల్లి, కంది, పత్తి ఇలాంటి అనేక ప్రజలకు నిత్యావసరంగా ప్రతిరోజు ఉపయోగపడే పంటలు పండిస్తున్నారు. టమోటాకి గిట్టుబాటు ధర లేక రైతులు ఈరోజు ఉల్లిగడ్డకి లేకుండా అంతా కూడా వ్యవసాయ భూములు వదిలేసిన పరిస్థితి. ఈరోజు పత్తి కూడా కింటం 7,000, 6,000 రూపాయలు పోతుంది. కంది కూడా 10,000 లేదా 6,000, 7,000 కింటం తీసుకుంటున్నారు. కానీ ఈరోజు రైతుల దగ్గర తక్కువ తీసుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో మాత్రం నిత్యావసర వస్తువులేమి కంది రేటు పెరిగింది, పత్తి పెరిగింది, ఉల్లిగడ్డలు పెరుగుతున్నాయి. కానీ రైతుల దగ్గరకు వస్తాం గిట్టుబాటు ధర ఇవ్వడంలో వైఫల్యం కావడంలో అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం కూడా ఒక నిర్దిష్టమైన ఈ పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఆలోచన విధానం లేకపోవడం ద్వారానే ఈరోజు వస్తూ ఉంది. కొంతమంది అనుకుంటారు ఈరోజు ఐటీ బాగా వస్తుంది, ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్నీ వేస్తుంది. ఏఐ అన్నం పెట్టదు, రైతే అన్నం పెట్టేది. కాబట్టి రైతులు పట్టించుకొని ఈ రైతులకు కావాల్సిన త్రాగునీరు, సాగునీరు, పంటలు పండించిన గిట్టుబాటు ధర కల్పించాలి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడింది రాయలసీమనే. అదేవిధంగా ఇప్పుడు విభజన తర్వాత కూడా అత్యంత వెనుకబడింది రాయలసీమ. ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ కూడా రావడం లేదు. ఒక పరిశ్రమ అంటే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కానీ, కర్నూలు జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి లేక ఇతర వలసలు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, ఈ ప్రాంతం సమగ్రాభివృద్ధి కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అదే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఈ ప్రాంతాల అభివృద్ధి వాళ్ళు కృషి చేయాలి. లేకపోతే మరింతకు వెనుకబాటు గురి అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరమే కాదు, వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ఉంది. ప్రత్యేకంగా అత్యంత వెనుకబడిన వంటి రాయలసీమ, కర్నూలు, అనంతపురం జిల్లాలు ఈరోజు వలసలను నివారించాలి. ఇప్పుడు సంక్రాంతి పండగ అయిపోతే వలసలు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉపాధి దొరకడం లేదు. అదేవిధంగా ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి పథకంతో కూడా ఉపాధి ఉండేది ఎండాకాలంలో. అయితే ఇది కూడా మోడీ ప్రభుత్వం 60-40 ఇంతకుముందు 90% నిధులు కేంద్రం ఇచ్చే 10% రాష్ట్రం ఇచ్చారు. అయితే ఈరోజు దాంట్లో కూడా 60% కేంద్ర ఇస్తాం, 40% ఆంధ్రప్రదేశ్ స్థానిక ప్రభుత్వాలు పెట్టుకోవడం. కాబట్టి ఇది భవిష్యత్తులో ఉపాధి దొరికే అవకాశం లేవు. కాబట్టి ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్ల, ఆ ప్రాంతాలకు ఇచ్చిన హామీలు అమలు చేసేట్లా, ఎందుకంటే మీకు ఆ ప్రభుత్వానికి పట్టం కట్టారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలు మోసం చేయకుండా ఆ సమస్యలపై అమలు చేసే విధంగా ఉండాలి. లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలు చైతన్యం చేసి అదేవిధంగా కలిసి వచ్చే ప్రజా సంఘాల ద్వారా, ఐక్య ఉద్యమాల ద్వారా కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధిపై భవిష్యత్ పోరాటాలు కూడా నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చూసాం కదా, కర్నూలులో సాగు, తాగునీటి ట్రెండింగ్ ప్రాజెక్టులను అదేవిధంగా రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వర్, మధు, కర్నూలు.